హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ రైడర్ మహి. ఈరోజు నా కొత్త ఎడిషన్ T9s V4 హెల్మెట్ ఇంటర్కామ్. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే నా ఎగ్జిస్టింగ్ ఇంటర్కామ్ నాకు కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటారా, గ్రూప్ రైడింగ్స్లో నాకు కమ్యూనికేషన్ అవ్వట్లేదు. ఈ కమ్యూనికేషన్ అవ్వకపోవటం వల్ల నా గురించి నా కో రైడర్స్ కొద్దిగా ఎక్కువగా పట్టించుకోవాల్సి వస్తుంది. పట్టించుకోవటం అంటే నా ఫ్రంట్ ఎవరు వెళ్తున్నారు, నా బ్యాక్ ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు నన్ను మధ్యలో పెట్టి నన్ను ఒక పిల్లోళ్ళ చూసుకోవాల్సి వస్తుంది. సో రైడింగ్లో చేసేటప్పుడు అదొక పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనందరికీ కమ్యూనికేషన్ అన్నది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ కమ్యూనికేషనే లేకపోతే మనకి ఇష్యూస్ వస్తాయి. సో దాని నుంచి నేను బయటికి రావడానికి అని చెప్పి నా గ్రూప్లో సజెస్ట్ చేసింది T9s V4. సో ఇది నాకు తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు నాకు దీని గురించి చెప్పారు. సో దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి. ప్లస్ ఆయన రెఫరెన్స్తోనే నేను గుంటూరు నుంచి ఆర్డర్ చేశాను. నేను బైకర్స్ బ్యాండెట్ అని చెప్పి ఒక స్టోర్ ఉన్నది, మోటార్ సైక్లింగ్ స్టోర్. సో దాని నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను. నాకు ఇమ్మీడియట్గా ఈరోజు ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నాకు డెలివరీ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద స్విఫ్ట్ డెలివరీ అండి, చాలా మంచి డెలివరీ చేశారు నాకు. సో దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ బాక్స్లో ఏమున్నదో చూద్దాం. ఫస్ట్ పైన ఉన్నది T9s V4 హెల్మెట్ ఇంటర్కామ్ 4-way కాన్ఫరెన్స్ కమ్యూనికేషన్స్, HD కాల్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్, హైఫై స్టీరియో, డ్యూయల్ ఛానల్ బ్లూటూత్, GPS నావిగేషన్, సిరి, గూగుల్ వాయిస్ అండ్ నాయిస్ రిడక్షన్ అండ్ IP6 వాటర్ ప్రూఫ్. సో నాయిస్ రిడక్షన్ మనకి ఇంపార్టెంట్ థింగ్, అది మనం రైడ్ చేసేటప్పుడు. ఎందుకంటే బయట నుంచి అన్ని వెహికల్ వాయిసెస్, నాయిసెస్ అన్నీ వస్తాయి. సో ది నాయిస్ రిడక్షన్ వల్ల మనకి యూజ్ ఉంటుంది. దిస్ ఈజ్ Route95 మోటార్ సైక్లింగ్ సప్లైస్ కీ చైన్. సో Route95 ఓన్లీ యూజర్ ఇంటర్కామ్సే కాదు, ఇంకా వాళ్ళు చాలా రకాలైన ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు రైడర్స్కి. నెక్స్ట్ ఇస్ అన్ యూజర్ మాన్యువల్. దిస్ ఇస్ T9s యూజర్ మాన్యువల్. తర్వాత వచ్చి మనకి ఒక వారంటీ కార్డు ఉన్నది. QR స్కాన్ చేసుకొని మనం వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్ బ్లూటూత్ ఇంటర్కామ్. మనకి ప్లస్ బటన్, మైనస్ బటన్, వాల్యూమ్, పవర్ బటన్, కమ్యూనికేషన్ బటన్ ఉన్నది. నెక్స్ట్ అండ్ యూఎస్బి ఛార్జ్ చేయడానికి. సో నెక్స్ట్ ఈజ్ అన్ ఇయర్ఫోన్ సాకెట్. తర్వాత బాక్స్లో మనకి క్లిప్స్ ఉన్నాయి ఫర్ మౌంటింగ్ టు ద హెల్మెట్. దాని తర్వాత మనకి వచ్చిన మైక్స్ అండ్ ఇయర్ పీసెస్ ఉన్నాయి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. నెక్స్ట్ యూఎస్బి వైర్ ఉన్నది ఫర్ ఛార్జింగ్ ద బ్లూటూత్. తర్వాత స్పైరల్ మైక్ అండ్ వైర్డ్ మైక్. తర్వాత మనకి ఇయర్ పీసెస్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ పీసెస్. ఇది మన జాక్, ఇది మన మైక్ జాక్ ఇది. సో ఇది మనం హెల్మెట్ మీద మౌంట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. గైస్, ఇదే మన ఎగ్జార్ హెల్మెట్. దీంట్లోనే నేను T9ని ఇన్స్టాల్ చేశాను విత్ మైక్. ప్రీవియస్గా మన పరానీ ఉండేది, ఆ పరానీ నేను తీసేసి ఇవన్నీ కొత్తదంతా ఇన్స్టాల్ చేశాను. ఇది వెల్క్రో, ఆల్రెడీ ఉన్న వెల్క్రోనే నేను మళ్ళీ దీనికే నేను మౌంట్ చేశాను. ఈ ప్రీవియస్ వెల్క్రోనే వదిలేశాను నేను దీంట్లోని. సో వైర్ అనేది ఈ సైడ్ నుంచి నేను తీసుకెళ్ళాను, చుట్టూతా తీసుకెళ్ళి పెట్టాను. సో లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్, ఇయర్ పీసెస్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ మౌత్ పీస్ ఇక్కడ నేను దీన్ని స్టిక్ చేశాను వెల్క్రోతో. సో దీంట్లో అంతా ప్యాడింగ్స్ అన్నీ తీసేశాను. ఆ ప్యాడింగ్స్ అన్నీ ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక బయటకి ఎక్కడికైనా రైడ్కి వెళ్ళి ఎలా ఉన్నదో నెక్స్ట్ వీడియోలో నేను రివ్యూ ఇస్తాను. గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.